థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరూ వచ్చినందుకు. హెవీ ట్రాఫిక్, హెవీ రెయిన్స్లో, ఇంత గందరగోళం ఇరుకు సిచ్యువేషన్స్లో ఇక్కడికి వచ్చి ఇలాంటి ఒక ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి, యూనో మా టీమ్ని ఫెలిసిటేట్ చేయాలని ఆలోచన వచ్చింది ధీరజ్ మొగలినేని గారికి. ముందుగా మై హోల్ హార్టెడ్ అప్రిసియేషన్. ఐ మీన్ అంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో ఎలా అయితే 35 ఒక ఈ జర్నీ ఇంత దూరం వచ్చిందో, అలాగే అందరూ మాకేంటి అనే ఈక్వేషన్లో వెళ్ళిపోతుంటే ఒక 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 టీమ్ని తీసుకొచ్చి ఇలా యూనో అప్రిషియేట్ చేయడం, ఆనర్ చేయడం కూడా ఇట్స్ అ వెరీ 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 గుడ్ జెస్చర్ సార్. ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ యూనో థింగ్. యా, గివ్ మీ అ వర్డ్. ఓకే, సో 35 ఇట్స్ అన్ ఇంపాసిబుల్ జర్నీ. అండ్ 35 ఏం నేర్పించిందంటే, ఎంత ఇంపాసిబుల్ అయినా సంకల్పం కరెక్ట్గా ఉంటే ఇంత దూరం వస్తాం అన్నది ఇంకొకసారి నిరూపించింది. బికాస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కానీ, కరెక్ట్ స్పాట్ లైట్ దాని మీద వేయడం కానీ, లేదా సినిమా బాగుందా బాగాలేదా అనేది తెలుసుకోవడం కూడా చాలా 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 కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్. బికాస్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకలా చెప్తారు, బయట వాళ్ళు ఒకలా చెప్తారు, స్క్రిప్ట్ బాగుందని ఒకళ్ళు అంటారు, ఇది ఇంతలోనే తీయాలని ఇంకోళ్ళు అంటారు, ఇది తీయకూడదు అసలు ఈ సినిమా ఈ రోజుల్లో ఎవరు చూడరని చాలామంది అంటారు. అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే దానికి ఒక 100 థియరీలు ఉంటాయి. మార్కెటింగ్ అలా కాదు, ఇలా కాదు, అసలు మీ సినిమా ఎవరికి కనిపించట్లేదు, మీ సినిమా ఎవరికి తెలియదు, అసలు ఇలాంటి కథలు ఈ టైంలో ఎవరు చూస్తారని ఎన్నో వీటి మధ్యలో ఐ ఆల్వేస్ యూస్ టు రిమెంబర్ దట్ వన్ డే నందు కథ చెప్పాడు నాకు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి మై పార్ట్నర్ ఆన్ వాల్టర్ ప్రొడక్షన్స్, అండ్ హేమశ్రీ రాళ్ళపల్లి. మేము ముగ్గురం ఫస్ట్ టైం కథ విన్నప్పుడు లిటరలీ థియేటర్లో జనాలు ఎక్కడెక్కడ ఎలా రియాక్ట్ అయ్యారో, ఎక్కడెక్కడ ఎలా కంటతడి పెట్టుకున్నారో మేము ఎగ్జాక్ట్లీ అలాగే ఫీల్ అయ్యాము. ఆ రోజే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను నేను కంటిన్యూస్లీ. బికాజ్ ఈ జర్నీలో స్క్రిప్ట్ మనకు అలవాటు అవుతుంది, ఎంతో కొంత మెటీరియల్తో ఫెమిలియరైజ్ అవుతాం. సో దాని తర్వాత ప్రాక్టికల్గా ఆ వర్క్కి ఏం కావాలి అనే దానిలోకి వెళ్ళిపోతాం. బట్ ఐ కాన్స్టెంట్లీ యూస్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ థింక్ ఆ రోజు మనం ఎంత ఎమోషనల్ అయ్యాం, ఆ రోజు మనం ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యామని చెప్పి ప్రతి మెట్టు ముందుకు తీసుకెళ్లే జర్నీలో ఎస్పెషలీ యూనో పీపుల్ లైక్ దర్శి, నివేత అండ్ లైక్ ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు దర్శి is the sweetest person I've come across, and how much he helped this film అనేది నాకే తెలుసు, అండ్ సృజనకి తెలుసు, ఎవ్రీబడి నోస్. హీ స్టుడ్ బై దిస్ ఫిలిం అలా సైలెంట్గా నవ్వుతూ హ్యాపీగా యూనో హై స్పిరిటెడ్గా కనిపిస్తాడు, కానీ హీస్ అ వెరీ 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 నైస్ గై. అండ్ ఒక డ్రీమ్ టీమ్ ఇలా ఈ సినిమాకి ఎందుకు కుదిరింది అనే దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. బికాస్ కొన్ని మ్యాజిక్ అలా అవుతుంది. నందు ఏ ముహూర్తాన్న స్క్రిప్ట్ రాశాడో, ఎంత గట్టిగా అనుకున్నాడో ఈ కథ చెప్పాలని, అది కొడితే ఎంత దూరం వచ్చింది అంటే వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటున్నారు, నేషనల్ అవార్డ్స్కి వెళ్ళింది. యూనో అరుణ్ లాంటి ఇంక్రెడిబుల్ ఆర్టిస్ట్కి ఇంత మంచి రికగ్నిషన్, జాతీయ రికగ్నిషన్ రావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, బికాస్ ఎస్పెషలీ ఫర్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, ఇందాక నేను చెప్పినట్టే ఒక ఆనెస్ట్గా ఒక స్క్రిప్ట్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళడం ఎందుకు కష్టం అంటే, ప్రతి చోట అంటే ఏంటి మనకేంటి అనేది ఉంటుంది. అండ్ అండ్ ఒక ఫెస్టివల్లోకి ముందుకెళ్ళడం కూడా ఆల్మోస్ట్ ఏంటంటే అప్లై చేస్తాం కానీ మనకెందుకు వస్తుందిలే అన్న ఫీలింగ్లోనే ఉంటాం. బట్ టైమ్ అండ్ అగైన్ ఈ స్క్రిప్ట్ బలం ఎంత స్ట్రాంగ్ ఉందంటే అన్ని ఆర్డ్స్ని బీట్ చేసుకుంటూ వెళ్ళింది. అండ్ లైక్ ఇఫీ పనోరామాలో ఆఫీషియల్ సెలెక్షన్ కావచ్చు, చెన్నై తెలుగు సినిమా చెన్నై ఫిలిం ఫెస్టివల్లో ఆఫీషియల్ సెలెక్షన్ కావచ్చు, చాలా ఫెస్టివల్స్లో ఐ మీన్ యునో ఎన్నో ఫెస్టివల్స్, ఇట్స్ కాన్స్టెంట్లీ విన్నింగ్ ఇన్ ఎవ్రీ రూమ్. ఇట్ వెంట్ లైక్ ద సేమ్ వే ఇట్ వన్ ఇన్ ద ఫస్ట్ రూమ్ నెరేషన్ కథ విన్నప్పుడు. దాని తర్వాత ఎలా దీన్ని అబ్సల్యూట్లీ టెక్నికల్ ఫినెస్ ఉన్న పీపుల్, నిఖిత్ బొమ్మి, వివేక్ సాగర్, ఇలాంటి టెక్నీషియన్స్లో, లేదా లతా నాయుడు, యూనో ఇలాంటి టెక్నీషియన్, ప్రొడక్షన్ డిజైనర్ లత, ఇలాంటి టెక్నీషియన్స్తో ఈ కథ చెప్తేనే దాని 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 కరెక్ట్ జస్టిస్ జరుగుతుందనే దాన్ని బలంగా
నమ్మి, నందు, లేదంటే ఎవ్రీబడి, ఆల్ ద పీపుల్ దట్ ఐ జస్ట్ టుక్ నేమ్స్ ఆఫ్, వాళ్ళందరూ ఒక కమర్షియల్ పారామీటర్లో కాకుండా ఈ కథలో మనం ఎలాగైనా దీన్ని చెయ్యాలి, దీన్ని న్యాయం చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చారు. అండ్ ఇట్ వన్స్ అగైన్ ప్రూవ్స్ మీ లైక్ ఇన్ ద డార్కెస్ట్ అవర్ ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ అండ్ థింక్ అబౌట్ ఎలా ముందుకెళ్ళాలి అంటే ఐ రిమెంబర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ 35. అరే అది అసలు ఎలా జరిగింది అనుకుంటా ఉంటాను నేను. ఆ లొకేషన్ మనకి అలా ఎలా ఓకే అయింది, అప్పుడు యూనో ఆల్ ద డిఫికల్టీస్ హ్యాడ్ అ సొల్యూషన్, ఆర్ రాదర్ వీ ఫౌండ్ ఎ సొల్యూషన్. అండ్ ఎవ్వరు ఎక్కడ పేచీలు పెట్టకుండా సినిమా కోసం చేసుకుంటూ వెళ్ళారు. అండ్ దట్స్ ద రీజన్ వై ఇట్ బికేమ్ వాట్ ఇట్ బికేమ్. అండ్ నాకు అప్పుడప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్నప్పుడు లేదా ఓటీటీ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు, మీ 35 ఎగ్జాంపుల్ తీసుకొని చాలా కథలు వస్తున్నాయి, అందరూ 35 వరకు 35 జనాల్లోకి వెళ్ళింది కదా, 35కి ఆదరణ వచ్చింది కదా, పీపుల్ హ్యావ్ లవ్డ్ 35 కదా, ఇలాంటి కథ కూడా నచ్చుకుంటారు అనే ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ నాకు పర్సనలీ ఏంటంటే ఆ సినిమా అయిపోయిన తర్వాత స్టేజ్ మీద కూడా నేను ఇదే చెప్పా, ఐ డోంట్ నో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్కి ఇట్ వాజ్ లైక్ ఒక బేబీ లాగే అయిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డెలివరీ వరకు కూడా ఐ వాజ్ కాన్స్టెంట్లీ విత్ ద ఫిలిం. ఆ జర్నీ అనేది అప్ క్లోజ్లో చూశాను కాబట్టి మళ్ళీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం క్రేవింగ్, మళ్ళీ ఇలాంటి ఒక కథ కోసం క్రేవింగ్. సో మళ్ళీ నందుతో పనిచేయాలి, మళ్ళీ దర్శితో పనిచేయాలి, అరుణ్తో పనిచేయాలి అనే ఒక వివేక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్. అండ్ ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఫెస్టివల్స్ ఇందులో ఇంతున్నా కూడా వివేక్కి ఇంకా చాలా ఎక్కువ రావాలి అనేది ఒకటి ఉంది. బికాస్ అంటే నందు ఎలా అయితే మనకి ఇండస్ట్రీకి ఒక అదృష్టం, వివేక్ సాగర్ అనే ఒక టెక్నీషియన్ మనకి దొరకడం ఐ కాంట్ ఈవెన్, అంటే బీయింగ్ ఏ మ్యూజిషియన్ మై సెల్ఫ్ నేను చెప్తున్నా, అతని పాటలు యూనో గ్యాలరీకి ఇదవుతాయా లేదంటే అలా లెక్కలతో మాట్లాడలేం, కానీ తన పాటలు ఒక 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 డెకేడ్, ఒక జనరేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అని నా అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. హీఈస్ జస్ట్ అ స్టన్నింగ్ కంపోజర్. అండ్ తను 35కి తను చేసిన జస్టిస్కి ఇట్స్ లైక్ ఎవ్రీ ఫిలిం ఐ ఫీల్ లైక్ వివేక్ ఉంటే బాగుండు అలా అయిపోయింది. ఇంకా అంటే అంత ఎడిక్టివ్ అయిపోయింది. అండ్ ఐ థింక్ దర్శి రెజొనేట్స్ విత్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. సో I know I'm taking too much time, but Sinjit and the entire team of Summer Holidays, it feels like ఇంకొకసారి మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతున్నది అన్నట్టు అనిపించింది. వండర్ఫుల్ మ్యూజిక్ సంజిత్. సాంగ్ కాన్స్టెంట్గా హమ్ అవుతున్నాను నేను కూడా. మొన్న క్రష్ సాంగ్ ఫెంటాస్టిక్. అండ్ Sinjit also very close friend and a brilliant composer and amazing talent that we have. Dheeraj has a taste for people. He's been ఒక అందరినీ, అండ్ గర్ల్ ఫ్రెండ్ వాజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అండ్ అగైన్ అలాంటి ఒక క్రాఫ్ట్ని, అలాంటి ఒక సినిమాని ఆర్గనైజ్ చేయడం, దగ్గర తీసుకెళ్ళడం, ఆ ఫోర్సెస్ ఎంత టఫ్ నాకు తెలుసు. బికాస్ యూఆర్ ఇన్ ద ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ ఓకే ఫాస్ట్ పేస్ట్గా వెళ్ళిపోతున్నది, అందరూ ఒక టెంప్లెట్కో ఏదో టెంప్లెట్కో ఎక్లమటైజ్ అయి ఉన్నారు, అలాంటి టెంప్లెట్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా సేల్ అయిపోద్ది అనే ఒక అందరూ పక్క నుంచి చెప్తూ ఉంటారు. లేదు భయ్య అలా సేఫ్ ఉంటుంది కదా, అది చేసేస్తే నీకు కాంబినేషన్ సెట్ చేసేస్తే సేఫ్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్లు నడుస్తున్నాయి కదా, ఇవెందుకు చేయకూడదు అనేది ఉంటుంది. బట్ అగేన్స్ట్ ఆల్ ఆఫ్ దోస్ ఆడ్స్ ఒక సమ్మర్ హాలిడేస్ తీయడం కావచ్చు, ఆర్ లైక్ 35 లైన్ స్క్రిప్ట్ని మౌంట్ చేసి అగైన్ నందూస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, Darshi's next projects, and how much he's been supporting good content. Kudos to you, man. Hats off. And long way to go to all this team, which I proudly say like my team or our team. We are all team 35, and we'll all remain team 35. ఆ ఎమోషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎన్నేళ్ళైనా ఎన్ని సినిమాలు చేసినా ఐ ఫీల్ 35 is the most special film. And looking forward for summer holidays and what Arun is going to do next. He's an artist. He has a long way to go. Meeru, I'm sure you must be like very top of the world right now for whatever your son has been achieving over the past couple of years.
అండ్ ఇట్స్ ఓన్లీ ద బిగినింగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ తనలో ఒక ఇన్నోసెన్స్, తనలో ఆ స్మైల్లో ఒక ఆనెస్టీ ఉన్నంత వరకు ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బి ద సేమ్, ఐ ఫీల్. థ్యాంక్స్. అండ్ ఆల్ ద జర్నలిస్ట్, అగైన్ ఇందాకే చెప్పిన ఎగ్జాంపులే, ఎంత లేదన్నా ఇలాంటి పోస్ట్ ఒకటి వేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి అరే 35 గురించి ఒక పోస్ట్ వేద్దాం, ఎందుకంటే వీ డోంట్ నో హౌ టు మార్కెట్ అవర్ ఫిల్మ్. నిజంగా చెప్పాలంటే పీపులే మార్కెట్ చేశారు, జర్నలిస్టే మార్కెట్ చేశారు. ఇఫీలో కూడా మనం అందరం వీ బిన్ ట్రావెలింగ్. ఎక్కడున్నా మన తెలుగు జర్నలిస్ట్ హ్యావ్ సినిమాలు, మంచి సినిమా వచ్చినప్పుడు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళు ఏ ఈక్వేషన్లో ఆలోచించకుండా వాటిని ముందుకు తీసుకెళ్ళారు. సో amidst all of the give and take, that heartful journey ఏదైతే విట్నెస్ చేస్తున్నామో, ఐఎమ్ గ్లాడ్ దట్ స్టిల్ ఎగ్జిస్ట్ అండ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హోప్ టు యాక్టర్స్ లైక్ మీ అండ్ టెక్నీషియన్స్ లైక్ నందు అండ్ all of us. Thank you so much for your time and yeah, thanks again. Thank you, Vishwa garu.